గుడ్ మార్నింగ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు గాయ్స్? ఈరోజు అయితే ఒక మంచి వీడియో అయితే చేయబోతున్నాము. అంటే ఎన్ని దినాలు చేసిన మంచి వీడియోలు కాదని అన్నీ మంచి వీడియోలే, ఇన్ఫర్మేషన్ వీడియోలే అన్నీ. ఓకేనా? ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మనకి ఎవరికైతే పిల్లలు లేకుండా ఉంటారో వాళ్ళందరికీ కూడా ఒక శుభవార్త అని చెప్పవచ్చు. ఎందుకంటే పెళ్ళైన తర్వాత ఏమ్మా ఇంకా తీపి కబురు చెప్పలేదు, పిల్లలు కాలేదంటే ఇంకా ఏమ్మా మీకు ఏమన్నా లోపం ఉందా, డాక్టర్ దగ్గర చూపించుకోండి, లేదా మీరు అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి అని చెప్పేసి చాలామంది సూటిపూటి మాటలు అంటూ ఉంటారు పిల్లలు లేకపోతే. అదే పిల్లలు ఉంటే ఏం ప్రాబ్లం లేదు, పిల్లలు లేని వాళ్ళ గురించి. సో అటువంటి వాళ్ళందరి గురించి మన రీసెంట్గా చాగంటి గారు అయితే ఒక గుడి గురించి చెప్పారు న్యూస్లో. ఆ గుడిలో నిద్రిస్తే పిల్లలు పుడతారు అని ఆయన చాలా ఖచ్చితంగా చెప్పారు చాగంటి గారు. సో ఇప్పుడు ఆ గుడి గురించి, ఆ డీటెయిల్స్ గురించి మొత్తం అయితే తెలుసుకుందాము. వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో. స్కిప్ చేయొద్దు, ఇది పూర్తి ఇన్ఫర్మేటివ్ వీడియో ఇది. ఎందుకంటే ఫ్యూచర్లో మన పేరు నిలబెట్టే వాళ్ళు పిల్లోళ్ళు, ఎవరేమీ శాశ్వతం కాదు. కాకపోతే ఫ్యూచర్లో ఈ భూమి పైన మన పేరు నిలబెట్టే వాళ్ళు పిల్లోళ్ళు. కాబట్టి అటువంటి పిల్లోళ్ళు అనేవాళ్ళు ఉండాల. అందుకోసం అయితే నేను కూడా మీకు ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. సో ఆ గుడి గురించి ఇప్పుడు డీటెయిల్స్ అయితే చూద్దాము. తల్లితనం కోసం ఎదురు చూసి అలసిపోయిన మహిళలందరికీ కూడా ఆ ఆలయం వచ్చేసి ఒక ఆపన్న హస్తంలో ఉందంట. ఆ ఆలయంలో వచ్చేసి నిద్ర చేస్తే చాలు దోషాలు తొలగి అమ్మ అనే కమ్మని పిలుపు సొంతమవుతుంది అని చెప్పేసి ఈ ఆలయానికి వస్తున్నటువంటి భక్తుల నమ్మకము. మరియు రీసెంట్గా కూడా మనకి ప్రవచనకర్త చాగంటి గారు కూడా తెలియజేయడం జరిగింది. ఈ నమ్మకం వచ్చేసి ఊరు, వాడ, జిల్లా, రాష్ట్రం నలుమూలలా కూడా వ్యాపించడంతో ఈ పురాతన ఆలయానికి భక్తజనం వచ్చేసి పోటెత్తుతున్నారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి వంటి కొన్ని విశిష్ట రోజుల్లో ఇది తెలుగు రాష్ట్రాల నుంచి పిల్లలు లేని ఆలు మగలు ఆలయానికి భారీ సంఖ్యలో వచ్చి పూజలు చేస్తున్నారంట. పూజలు చేసిన తరువాత భార్యాభర్తలు తిరిగి సంవత్సర కాలంలో పుట్టిన బిడ్డతో పాటు ఆలయానికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆ ఆలయంలో ఇంతటి ప్రాచుర్యం కలిగిన ఆలయం ఎక్కడ అనుకుంటున్నారా? అది కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలము పాముల మల్లవరము లేదా ఏకే మల్లవరము అని పిలుస్తారంట. ఆ యొక్క విలేజ్ని పాముల మల్లవరము లేదా ఏకే మల్లవరము, కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలము. సంతానం లేని దంపతులకి ఆ ఆలయం వచ్చి ఒక వరంలా కనిపిస్తుంది. మల్లవరం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రసిద్ధి చెందినటువంటి ఈ ఆలయంలో సర్పదోషాలకు పూజలకు ఎక్కువగా నిర్వహిస్తారు. అలాగే సంతానం లేని దంపతులు ఈ దేవాలయంలో దోష నివారణ పూజలు నిర్వహిస్తుంటారు. దాంతో ఇక్కడికి విచ్చేసిన దంపతులకు పిల్లలకు అనుగ్రహించే స్వామి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడ పూజలు అందుకుంటారు. అంటే ఆలయం వచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయము. అక్కడ వచ్చేసి ఎవరికైతే దంపతులు లేరో వాళ్ళు అక్కడికి వచ్చి మొక్కుకుంటారంట. అక్కడైతే చాలా విశిష్ట నమ్మకం అంట. షష్ఠి అలాంటి రోజుల్లో అయితే పూజలు ఎక్కువగా చేసి వాళ్ళు పిల్లలు లేని వారు మొక్కుకోవడం వలన పిల్లలు అయితే చాలామంది కలిగినారు అనే నమ్మకము జరిగిందంట. అక్కడ చాలా ప్రసిద్ధి, ఇప్పుడైతే ఎక్కువ ఫేమస్ అయిందంట. ఫుల్గా జనాలు అయితే పోతూ ఉన్నారు అని చెప్తూ ఉన్నారు. ఈ ఆలయం వచ్చేసి సర్పదోషకు ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయానికి విచ్చేసిన సంతానము లేని మహిళలు నాగులు చీర ధరించి గర్భగుడి వెనకాల ఉన్న శయన మందిరంలో గంట సేపు నిద్రిస్తారంట. తరువాత దంపతులు ఇరువురు కలిసి ఆలయంలో జరిగేటటువంటి అభిషేకంలో పాల్గొని దోష నివారణ పూజలు చేస్తుంటారు. గతంలో ఈ ప్రాంతాన్ని చోళులు పరిపాలించేవారని, దానికి ఆధారంగా ఒక రైతుకు పొలంలో రాగి రేకులతో కూడిన కొన్ని శాసనాలు, తాళపత్ర గ్రంథాలు దొరికాయని ఇక్కడ వారు చెబుతుంటారు. అంటే అది స్థల పురాణము. ఓకేనా? 1960వ సంవత్సరంలో వచ్చేసి తాళపత్రాలు దొరికిన పొలంలో రైతుకు విశిష్టమైన ఒక పెద్ద నాగుపాము నిత్యం కనిపించేదంట. 1962లో ఆ పాము ఉన్న ప్రాంతము మల్లవరం గ్రామంలో కొంతమంది పెద్దలు కలిసి ఆలయ శంకుస్థాపన చేశారంట. శంకుస్థాపన జరిగిన తర్వాత పాము స్వామిగా అవతరించారని ఆలయ అర్చకులు తెలిపారు. అయితే అలాగే మరికొంతకాలం గడిచిన తర్వాత మరో పెద్ద పాము
ఆలయానికి నిత్యం వచ్చేదని, అక్కడ కోనేరులో స్నానమాచరించి ఆలయంలో భక్తులు పూజలు అందుకునేదని కూడా అది కూడా ఆలయ అర్చకులు చెప్తున్నారు. అయితే ఈ ఆలయాన్ని ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు దర్శించి ఈ ఆలయ విశిష్టతను అనేక సందర్భాల్లో చాటి చెప్పారంట. అప్పటి నుండి భక్తజనము ఈ ఆలయ తాకిడికి విపరీతంగా పెరిగింది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠికి, మాస శివరాత్రికి, షష్ఠి మంగళవారం కలిసి వచ్చే రోజుల్లో ఈ ఆలయానికి విపరీతమైనటువంటి భక్తజనం వస్తారు. భక్తుల తాకిడి ఎక్కువ ఉంటుంది. అందుకే ఈ ఆలయంలో నిద్రించే వారికి టోకన్లు తీసుకుని మరీ వెయిట్ చేస్తారంట. ఇప్పుడు ప్రజెంట్ అయితే ముందు ఆలయము చిన్నదిగా ఉన్నప్పుడు మనకి టోకన్లు ఇలాంటివి ఏమీ అవసరం లేదు. ఇప్పుడు ఆలయానికి భక్తజనము ఎక్కువగా పోటెత్తున్నారు. ప్రవచనకర్త చాగంటి సోమయాజులు గారు కూడా రీసెంట్గా ఈ యొక్క ఆలయాన్ని అయితే దర్శించుకోవడం అయితే జరిగింది. సందర్శించి ఆయన ఆ ఆలయం గురించి చెప్పినటువంటి వాక్యాలు అవన్నీ కూడా ప్రజలు ఎక్కువగా నమ్ముతారు. సో భగవంతుడు అనేవాడు ఎక్కడన్నా కూడా ప్రజలందరికీ కూడా మంచి చేయాలని చూస్తాడు. సో పిల్లలు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు కూడా ఆ గుడికి వెళ్ళి షష్ఠి లేకుంటే మంగళవారం షష్ఠి వచ్చే రోజుల్లో భగవంతునికి మొక్కుని ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మీ అదృష్టం బాగుంటే పిల్లలు మీకు పుట్టవచ్చు. ఓకేనా? ఈ ఇన్ఫర్మేషను ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. అలాగే ప్రతిరోజు నేను చేసేటటువంటి వీడియోస్ను అప్డేట్స్ రూపంలో మీరు పొందాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.